ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. వీడియోలోకి వెళ్తే ఫస్ట్ న్యూస్ వచ్చేసి జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెల్లర్ అండ్ నవమే. రీసెంట్‌గా మనకి రాలో బియాంకా బెల్లర్ అయితే వాళ్ళ ట్యాగ్ టీమ్ టైటిల్స్‌ని లాస్ అయినారు. 177 డేస్‌గా వాళ్ళు ఛాంపియన్‌గా ఉన్నారు. అండ్ ఫైనల్‌గా నిన్న రాలో వాళ్ళు ఛాంపియన్‌షిప్‌ని అయితే లాస్ అయినారన్నమాట. అండ్ ఇప్పుడు మనకి జేడ్ కార్గిల్ రిటర్న్ తొందరలోనే జరుగుతుందన్న టాక్ అయితే వినిపిస్తుంది. మేబీ మనకి 1 ఆర్ 2 వీక్స్‌లో కంపల్సరీగా జేడ్ కార్గిల్ స్మాక్ డౌన్‌లో వస్తదన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. మరిప్పుడు జేడ్ కార్గిల్ వచ్చి ఎవరిపైన అటాక్ చేస్తది? లివ్ మోర్గన్, రక్వెల్ రోడ్రిగెస్ పైన అటాక్ చేస్తదా? లేదంటే బియాంకా బెల్లర్, నవోమి పైన అటాక్ చేస్తదా? మనకి క్లియర్‌గా అంటే మన జేడ్ కార్గిల్ పైన ఎవరు అటాక్ చేశారనేది క్లారిటీగా తెలియదు. మనకు చూపించిందైతే లివ్ మోర్గన్ అండ్ రక్వెల్ రోడ్రిగెస్ అటాక్ చేసినారన్నట్టుగా చూపిస్తున్నారు. మనకి కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ నవోమియో లేదంటే బియాంకా బెలరో ఇద్దరిలో ఎవరో ఒకరు జేడ్ కార్గిల్ పైన అటాక్ చేసినారని ఇలాంటి టాక్ వినిపించింది. అండ్ ఇప్పుడున్నట్టుండి వాళ్ళు ట్యాగ్ టీమ్ టైటిల్స్‌ని అయితే లాస్ అయినారు. అండ్ ఇంకా జేడ్ కార్గిల్ అయితే రిటర్న్ చేయలేదు. అండ్ ప్రెజెంట్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే ఇప్పుడు జేడ్ కార్గిల్ ట్యాగ్ టీమ్ టైటిల్ అంటే ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌గా ఉండే కదా! తను ఇంజ్యూర్ అయిపోయిన తర్వాత నవోమి దగ్గరికి ఆ ఛాంపియన్‌షిప్ వెళ్ళింది. ఇప్పుడు టైటిల్‌ని కోల్పోయినందుకు అండ్ తన పైన అటాక్ చేసినందుకు 2 విధాలుగా మన జేడ్ కార్గిల్, బియాంకా బెల్లర్ అండ్ నవోమి పైన కోపంగా ఉంటదన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. మరది వన్స్ మన జేడ్ కార్గిల్ రిటర్న్ చేసిన తర్వాత క్లారిటీ అయితే వస్తది. అండ్ మనకి 1 ఆర్ 2 వీక్స్‌లో కంపల్సరీగా జేడ్ కార్గిల్ అయితే రిటర్న్ చేస్తదంట డబ్ల్యూడబ్ల్యూఈలో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం స్మాక్ డౌన్ వ్యూవర్‌షిప్ గురించి. రీసెంట్‌గా జరిగిన స్మాక్ డౌన్‌కి 1.73 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. మనకి అంటే లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్‌కి కొంచెం బెటర్ వ్యూవర్‌షిప్ అనేది వచ్చిందనమాట. ఎందుకంటే చాలా అంటే చాలా హైప్ జేసినారు. మన రాక్ వస్తున్నారని అండ్ ఇప్పుడు మొత్తం అంతా చేంజ్ అవుతదన్నట్టుగా మన ట్రిపుల్ హెచ్ హైప్ జేసినారు. అండ్ అందుకనే మన స్మాక్ డౌన్‌కి కొంచెం ఎక్కువ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ అండ్ రోమన్ రెయిన్స్ గురించి. మనకి వీళ్ళ 2K25 రేటింగ్ అయితే 96 వచ్చిందనమాట. నార్మల్‌గా ఇప్పుడు ఏ సూపర్ స్టార్ 2K25లో ఉంటారో వాళ్ళకి రేటింగ్స్ అనేవి ఉంటాయి. మన రోమన్ రెయిన్స్ అండ్ కోడీ రోడ్స్ ఇద్దరు టై అయినారనమాట. వీళ్ళిద్దరైతే 96 దగ్గర టై అయితే అయినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ రిటర్న్ గురించి. ప్రెజెంట్ మన రోమన్ రెయిన్స్ పైన ఎటువంటి టాక్ అయితే లేదు సోషల్ మీడియాలో. ఇప్పుడు చాలామంది రోమన్ రెయిన్స్ రిటర్న్ కావాలి, మాకు రిటర్న్ అప్డేట్ చెప్పమని చాలామంది అయితే అడుగుతున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ యూట్యూబ్‌లో. ఇప్పుడు నిజం చెప్పాలంటే రోమన్ రెయిన్స్ పైన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. పాజిటివ్ అప్డేటే ఉంది మన రోమన్ రెయిన్స్ పైన. అదేంటంటే మన రోమన్ రెయిన్స్ మేబీ ఎలిమినేషన్ ఛాంబర్‌లో రిటర్న్ చేసి సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తారని. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్ వస్తది. అంటే నిన్ననే రా అయిపోయింది. ఈ వారంలో స్మాక్ డౌన్ వస్తది. అండ్ దాని తర్వాత ఇక మనకి డైరెక్ట్‌గా ఎలిమినేషన్ ఛాంబరే. ఎలిమినేషన్ ఛాంబర్‌లో రోమన్ రెయిన్స్ రిటర్న్ చేయడానికి 99% ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్క రూమర్ అప్డేట్ అదే చెప్తుందనమాట. రోమన్ రెయిన్స్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో రిటర్న్ చేస్తారని, అండ్ సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తారని, అండ్ దాని తర్వాత మన రోమన్ రెయిన్స్ ఫ్యూడ్ కంటిన్యూ అవుతది, స్టార్ట్ అవుతది. రెసల్‌మేనియా 41లో ఫైట్ చేస్తారని ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. కంపల్సరీగా మన రోమన్ రెయిన్స్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో రావచ్చు. ఒకవేళ మిస్ అయితే గనుక నెక్స్ట్ రాలోనో లేదంటే స్మాక్ డౌన్‌లోనో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకొకటి చెప్పాలి మార్చ్ 15న జరిగే స్మాక్ డౌన్‌లో ఏదో సంథింగ్ బిగ్ ఉంటదన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మళ్ళీ రాక్ వస్తాడా? లేదంటే రోమన్ రెయిన్స్‌కి మ్యాచ్ కన్ఫర్మ్ అవుతదా? కోడీ రోడ్స్ డైరెక్షన్ ఎటువైపు వెళ్తదో? ఆ రోజున రివీల్ అవ్వచ్చు. ప్రెజెంట్ టాక్ అయితే వినిపిస్తుంది. మార్చ్ 15న మనకి స్మాక్ డౌన్‌లో ఏదో సంథింగ్ బిగ్ ప్లాన్ అయితే ఉందంట. రోమన్ రెయిన్స్ రిటర్న్ గురించి మాట్లాడితే మన రోమన్ రెయిన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ లేదంటే దాని తర్వాత జరిగే ఇప్పటికే లేట్ అయిపోయింది. చాలామంది ఫ్యాన్స్ రోమన్ రెయిన్స్ కావాలని అనుకుంటున్నారు. అది ఎలిమినేషన్ ఛాంబర్‌లో జరిగితే పర్ఫెక్ట్ టైమింగ్ అవుతది. ఫ్యాన్స్ కూడా చిల్ అవుతారు. అండ్ ఎలిమినేషన్ ఛాంబర్ కూడా మంచి సక్సెస్ అయితే అవుతదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం హార్డీ బాయ్స్ గురించి. మన హార్డీ బాయ్స్ అయితే మన ఎన్ఎక్స్‌టీలోకి వచ్చినారు. ఈరోజు ఎన్ఎక్స్‌టీలో వచ్చినారనమాట. మ్యాచ్‌లో ఫైట్ చేసినారు. మనకి వీళ్ళ పైన ఇంకొక మంచి అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే వీళ్ళు ఇన్ ఫ్యూచర్‌లో అంటే మనకి ఇప్పుడు సమ్మర్ స్లామ్ టైమ్‌లో మెయిన్ రోస్టర్‌లో కూడా వస్తారంట. ఇప్పుడు ఎన్ఎక్స్‌టీలో వచ్చినారు కదా! మెయిన్ రోస్టర్‌లో కూడా వస్తారని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ మన యూసోస్ కూడా రియాక్షన్ అయితే ఇచ్చినారనమాట. వీళ్ళతో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు అన్నట్టుగా. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మేబీ చెప్పలేం. ఇప్పుడు టీజ్ చేస్తున్నారంటే కంపల్సరీగా వాళ్ళు మెయిన్ రోస్టర్‌లో రావచ్చు. మనకది సమ్మర్ స్లామ్ టైమ్‌లో జరుగుతదన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. మరి చూడాలి హార్డీ బాయ్స్ మెయిన్ రోస్టర్‌లో వస్తారా? అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ఎక్స్‌టీలో వచ్చినారు. ఇప్పుడు వాళ్ళు టీఎన్ఏలో ఉన్నా సరే మనకి కంపల్సరీగా మళ్ళీ మెయిన్ రోస్టర్‌లో రావచ్చు. ఎందుకంటే టీఎన్ఏ అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ టై అప్ అయింది కాబట్టి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డ్రూ మ్యాకెంటైర్ గురించి. మన డ్రూ మ్యాకెంటైర్ అయితే జాన్ సీనాని టార్గెట్ చేస్తున్నారనమాట.
అండ్ మన డ్రూ మ్యాకెంటర్ ఈసారి ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌లో విన్ అవుతా అని క్లియర్‌గా చెప్తున్నారు. అండ్ మనకి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. మేబీ ఇప్పుడు మన డ్రూ మ్యాకెంటర్, కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తారు కావచ్చని రెస్లెల్‌మేనియా 41లో. అండ్ మన డ్రూ మ్యాకెంటర్ సోషల్ మీడియాలో చెప్పిండు. అంటే మనకి రాలో వచ్చినప్పుడు బ్యాక్ స్టేజ్‌లో చెప్పిండనమాట. సో, మన డ్రూ మ్యాకెంటర్‌తో రాక్ మాట్లాడిండు. అండ్ దాని తర్వాత డ్రూ ఏమన్నాడు, నాకు రాక్ ఒక ఫేవర్ చేస్తా అని మన రాక్ చెప్పిండని మాటిచ్చిండని మన డ్రూ మ్యాకెంటర్ చెప్పిండు. సో, ఇప్పుడు ఆ ఫేవర్ ఏందో తెలియదు. సో, మేబీ ఇప్పుడు దాన్ని వాడుకుంటారన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, దాని వల్లనే మన డ్రూ మ్యాకెంటర్ రాక్ హెల్ప్‌తో ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌లో విన్ అయ్యి ఆయన మనకి కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తారని అండ్ రెస్లెల్‌మేనియా 41లో మన డ్రూ మ్యాకెంటర్ న్యూ ఛాంపియన్ అవుతారని ఇలాంటి రూమర్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి నిన్నటి నుండి. సో, మరి మీరేమంటారు? డ్రూ మ్యాకెంటర్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌లో విన్ అవుతాడా? సో, ఇప్పుడు డ్రూ మ్యాకెంటర్ విన్ అవుతే మరి జాన్ సీనా పరిస్థితి ఏంది? సో, మన జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ కావాలి కదా! చాలామంది ఫ్యాన్స్ ఈసారి ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌ని మన జాన్ సీనానే విన్ అవుతారు. అండ్ జాన్ సీనా కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తారని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ ఇప్పుడు జాన్ సీనా ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌ని విన్ అవ్వకపోతే ఎట్లా? ఇప్పుడు జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ కారా? సో, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మన జాన్ సీనా ఫ్యాన్స్‌కి మాటిచ్చిండు. రాయల్ రంబుల్ అయిపోయిన తర్వాత మాటిచ్చిండు. నేను కంపల్సరీగా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతానని. సో, ఇప్పుడు మాటిచ్చిండు. అది ఇప్పుడే జరగాలని రూల్ ఏం లేదు. అంటే ఇప్పుడు మనకి ఎలిమినేషన్ ఛాంబర్‌లో కంపల్సరీగా జాన్ సీనా విన్ అవుతారంటే సో, ఇప్పుడు టాక్ అయితే ఉంది. జాన్ సీనా విన్ అవుతారని ఉంది. అండ్ రూమర్స్ కూడా వేరే సూపర్ స్టార్స్‌కి కూడా అంటే వేరే సూపర్ స్టార్ కూడా విన్ అవ్వచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో, మేబీ జాన్ సీనా విన్ అయితే మంచిదే. జాన్ సీనా వర్సెస్ కోడీ జరుగుతది. కాకపోతే రూమర్స్ డైలీ చేంజ్ అవుతున్నాయి. డిఫరెంట్‌గా వస్తున్నాయి. ఒకసారేమో జాన్ సీనా అంటున్నారు. ఒకసారేమో డ్రూ అంటున్నారు. ఇంకొకసారి పంక్ అంటున్నారు. సో, చెప్పలేం గదా! ఇప్పుడు ఒకవేళ మన జాన్ సీనా గనక ఎలిమినేషన్ ఛాంబర్‌లో విన్ అవ్వకపోతే మేబీ చెప్పలేం. ఫ్యూచర్‌లో కంపల్సరీగా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతారు. సో, జాన్ సీనాకి ఈ 1 ఇయర్ మొత్తం ఉంది. ఈ సంవత్సరంలో కంపల్సరీగా జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వడం ఈజీయే. కాకపోతే మనం అనుకున్న టైంలో అవుతే మేబీ అంత గుర్తుండకపోవచ్చు అన్నట్టుగా మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందంట. అంటే మన జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వడం అనేది ఒక మెమరబుల్ మూవ్‌మెంట్‌గా ఉండాలని డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ప్లాన్స్ చేస్తుందంట. సో, మేబీ అలా ప్లాన్స్ చేస్తే తొందరగా మేబీ జాన్ సీనా టైటిల్‌ని విన్ అవ్వకపోవచ్చు. సో, కంపల్సరీగా మన జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతాడు. మేబీ అది రెస్లెల్‌మేనియా ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ అయ్యి ఈ ప్రాసెస్‌లో కాకపోవచ్చు. అంటే ఈ టైప్‌లో కాకపోవచ్చు. వేరే టైప్‌లో మన డబ్ల్యూడబ్ల్యూఈ బుక్ చేయొచ్చన్నమాట మన జాన్ సీనాకి. సో, ఇంకా అంటే ఇప్పుడు 100% గెలవరని చెప్పలేం. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మన జాన్ సీనా కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి విన్ అయ్యేటందుకు. సో, డిఫరెంట్ రూమర్స్ అయితే వస్తున్నాయి డే బై డే. సో, మరి మీరేమంటారు? జాన్ సీనా ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌ని విన్ అవుతాడని మీకు అనిపిస్తుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ అంతేకాకుండా ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను. రోమన్ రీన్స్ 2K25 రేటింగ్ పైన రియాక్షన్ అయితే ఇచ్చిండనమాట. సో, మన రోమన్ రీన్స్ కోడీ రోడ్స్‌తో టై అప్ అవ్వడం. అంటే ఇప్పుడు రోమన్ రీన్స్‌కి, కోడీ రోడ్స్‌కి ఒకే రేటింగ్ రావడం 96 రేటింగ్ రావడం అది రోమన్ రీన్స్‌కి నచ్చలేదు. అండ్ రోమన్ రీన్స్ అయితే డిసప్పాయింట్ అయినాడనమాట. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్ వచ్చేస్తది.